పరమ పూజ్యములు పరమ రహస్యములు నీ దివ్య పూజ ఆరాధించండి ప్రియులారా అర్పించగరండి ఆరాధించండి ప్రియులారా అర్పించగరండి మనసార తండ్రిని పూజింపరారండి మనసార తండ్రిని పూజింపరారండి పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు నీ దివ్య పూజ ఆశ్చర్యకరుడు మన ప్రభువు అద్భుతకారుడు బలవంతుడు ఆశ్చర్యకరుడు మన ప్రభువు అద్భుతకారుడు బలవంతుడు ఆరాధనీయము ఆ దైవ ప్రేమ ఆరాధనీయము ఆ దైవ ప్రేమ సిలువలో చేసిన రక్షణ కార్యము ఆనందరూపుని కలువరి యాగం ఆనందరూపుని కలువరి యాగం పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు నీ దివ్య పూజ. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం సత్యనారాయణపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ కనపర్తి సుధాకర్ శ్రీమతి రేబ్కా దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు కనపర్తి యశ్వంతరాజు రేవంతులకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్దు మర్రెడ్డి సుందరి దంపతులకు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కొలకలూరు విచారణ 55వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న నాగండ్ల జోజప్ప అంతోనమ్మ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని తలంపులు నెరవేరాలని కుమారులు కోడళ్ళు మనవళ్ళు దీవించమని మరీనా జ్యోత్స్న కుటుంబాలను దీవించి పిల్లలకు మంచి భవిష్యత్తు జ్ఞానం దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ జేసు తిరుహృదయం పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ అడ్డగట్ల మరియ జోజయ్య పౌలిన్ మరియ ఏంజలీనా లూర్దు శాంతి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు మరియ తల్లి మరియు జేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞతా బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న బుర్రి ప్రీతికి దేవుని దీవెనలు మెండుగా ఉండాలని ఆయురారోగ్యములు దేవుడు అందించాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతతో సుభాషిణి ప్రియాంక అరుణకుమారి రజనీకాంత్ మధురిక అఖిలేష్ ఆద్య అభయ్ రెజీనా తిమోతి అరుణ్ ప్రకాష్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సాలూరు విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న అంబటి మానసకు
దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృపారావు, భారతి, రాహుల్, పుష్ప కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మఠంపల్లి విచారణ కీర్తిశేషులు గోపు ఇన్నాశమ్మ గారి 4వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. దేవుని చేత మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము క్రీస్తు పరమ పవిత్ర శరీర రక్తముల పండుగను కొనియాడుచున్నాము. అనగా మన కథోలికులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు దివ్య సప్రసాద రూపములో మన మధ్య ఉన్నారని విశ్వసిస్తూ ఆరాధించే పండుగ. ఈ పండుగను కొనియాడుచున్న మనమందరము కూడా ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనడానికి కావలసిన వరములు దయచేయమని, మన పాపములకు మన్నింపు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారిని మన పాపములను మన్నించుమని అందరము కూడా వేడుకుందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియలు చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, 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 మహిమ. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి, శాంతి, శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, 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 మహిమ. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి, శాంతి, శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము కీర్తించుచున్నాము, మిమ్ము కీర్తించుచున్నాము. మీ మహావైభవమునకై మీకు వందనములర్పించుచున్నాము.
మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 మహిమ. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి శాంతి. జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి నాలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 మహిమ. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి శాంతి. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తువా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా, పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ అద్భుత వరములైన క్రీస్తు శరీర రక్తముల ద్వారా నీ కుమారుని రక్షణదాయకమైన మరణమును సంకేతమును మాకు ప్రసాదించుతివి. పవిత్రములైన అతని శరీర రక్తములను యోగ్యమైన విధముగా పూజించుచు అతని రక్షణ ఫలములను నిత్యము అనుభవించు భాగ్యమును మాకు ప్రసాదింపమని నిన్ను బ్రతమాలుకొనుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్ష సారాయమును కొనివచ్చెను. మొదటి పట్టణము ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు. షాలేము రాజైన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్ష సారాయమును కొనివచ్చెను. ఆ రాజు సర్వోన్నతుడగు భగవంతునకు పూజారి. అతడు అబ్రాముకు ఇట్లు దీవెనలు పలికెను. సర్వోన్నతుడైన భూమ్యాకాశములను సృష్టించిన భగవంతుడు అబ్రామును ఆశీర్వదించునుగాక. శత్రువులను నీ వశము చేసిన సర్వోన్నతుడగు భగవంతుడు స్తుతింపబడునుగాక. అప్పుడు అబ్రాము అతనికి తన సమస్తములో 10వ వంతును అప్పగించెను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. నీవు మెల్కిసెదెకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా ఉందువు. ప్రభువు నా ప్రభువుతో ఇట్లనెను, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా చేయు వరకు నీవు నా కుడి పార్శ్వమున ఆసీనుడవు కమ్ము. అందరూ
నీవు మెల్కిసెదెకు వలె నీవు మెల్కిసెదెకు వలె యాజకత్వమును బడసి యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా నుందువు. కలకాలము యాజకుడిగా నుందువు. ప్రభువు సియోను నుండి నీ రాజ్యాధికారమును విస్తృతము చేయును. నీవు నీ శత్రువుల మధ్య పరిపాలింపుమని ఆయన వాక్కును. అందరూ నీవు మెల్కిసెదెకు వలె నీవు మెల్కిసెదెకు వలె యాజకత్వమును బడసి యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా నుందువు. కలకాలము యాజకుడిగా నుందువు. నీవు పవిత్ర పర్వతము మీద జన్మించినప్పటి నుండి రాజ్య పదవి నీది. మాతృగర్భము నుండి నీవు జన్మించిన తొలినాళ్ల నుండి నీవు రాజువు. అందరూ నీవు మెల్కిసెదెకు వలె నీవు మెల్కిసెదెకు వలె యాజకత్వమును బడసి యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా నుందువు. కలకాలము యాజకుడిగా నుందువు. ప్రభువు బాస చేసెను, అతడు మాట తప్పడు. నీవు మెల్కిసెదెకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా నుందువు. అందరూ నీవు మెల్కిసెదెకు వలె నీవు మెల్కిసెదెకు వలె యాజకత్వమును బడసి యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా నుందువు. కలకాలము యాజకుడిగా నుందువు. ఈ రొట్టెను భుజించినప్పుడెల్లా, ఈ పాత్రము నుండి పానము చేయనప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. రెండవ పట్టణము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 26వ వచనం వరకు. సోదరులారా, నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండియే పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకొని దేవునకు కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. అదే విధముగా భోజనము తరువాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తములోనైనా నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయనప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించినప్పుడెల్లా, ఈ పాత్ర నుండి పానము చేయనప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా. ఎంత గొప్ప దేవుడైతివి ఓ యేసయ్యా, ఎంత గొప్ప దేవుడైతివి, ఎంత గొప్ప దేవుడైతివి ఓ యేసయ్యా, ఎంత గొప్ప దేవుడైతివి. నీళ్లను అతి మధురమైన రసముగా మార్చితివి, రసముగా మార్చితివి. రొట్టెలైది రెండు చేపల ఆహారము ఇచ్చితివి, ఆహారమునిచ్చితివి. నీళ్లను అతి మధురమైన రసముగా మార్చితివి, రొట్టెలైది రెండు చేపల ఆహారము ఇచ్చితివి. ఎంత గొప్ప దేవుడైతివి ఓ యేసయ్యా, ఎంత గొప్ప దేవుడైతివి. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు
మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 9వ అధ్యాయము 11 నుండి 17 వచనముల వరకు. యేసు జన సమూహములతో పరలోక రాజ్యము గురించి ప్రసంగించుచు వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమనొసగుచుండెను. జన సమూహములు ఈ విషయమును తెలుసుకొని యేసుని వెంబడించెను. యేసు వారిని చేరబిలిచి దేవుని రాజ్యమును గురించి వివరించుచు రోగులను స్వస్థపరచెను. ప్రొద్దుగుంకనారంభించినప్పుడు 12 శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, ఇక వీరిని పంపివేయడు. పల్లె పట్టణములకు వెళ్ళి వారికి కావలసిన భోజన వసతులను చూచుకొందురు అని ఆయనతో చెప్పిరి. మీరే వీరికి భోజనము పెట్టుడు అని ఆయన పలుకగా, మా యొద్ద ఉన్నవి 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. మేము పోయి వీరందరికీ కావలసిన ఆహార పదార్థములు కొనితిత్తుమా అని శిష్యులు అడిగిరి. అచ్చట రమారమి 5,000 మంది పురుషులుండిరి. వారిని పంక్తులు తీర్చి పంక్తికి 50 మంది చొప్పున కూర్చుండబెట్టుడని ఆయన శిష్యులతో చెప్పగా వారు అట్లే కూర్చుండబెట్టిరి. పిమ్మట యేసు ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశం వైపు చూచి వానిని ఆశీర్వదించి త్రుంచి ప్రజలకు వడ్డింపుడు అని శిష్యులకు ఇచ్చాను. వారందరూ భుజించి సంతృప్తి పడిన పిదప మిగిలిన ముక్కలను శిష్యులు 12 గంపలకు ఎత్తిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. దేవుని చేత మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆదివార దినమున మనందరము కూడా ఒక గొప్ప పండుగను కొనియాడుచున్నాము. అదేమిటంటే క్రీస్తు పరమ పవిత్ర శరీర రక్తములు పండుగ. ఈ యొక్క పదములోనే మనకు చాలా అర్థం ఉంది. అదేంటంటే క్రీస్తు అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు పరమ పవిత్ర, ఇంగ్లీష్లో మోస్ట్ హోలీ అంటారు. దానికి మించిన పరమ పవిత్రమైనది ఏదీ లేదు ఈ లోకములో. అది దాని అర్థము. క్రీస్తు పరమ పవిత్ర శరీర రక్తములు పండుగ. ప్రియులారా, ఒకసారి నేను మంగళూరులో పూజ చేసినప్పుడు ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి, ఫాదర్ ఈరోజు మీ పూజ చాలా బాగుంది అన్నాడు. అప్పుడు నేను అన్నాను, చాలా బాగుంది అంటే మిగతా పూజలు బాగాలేదు కదా అని అర్థమని అడిగాను. సరే, ఎందుకు ఈరోజు బాగుంది పూజ చెప్పు అని నేను అడిగితే వాడేమన్నాడంటే, మీ ప్రసంగం చాలా బాగుంది, గుడిలో చాలా అందంగా పాటలు పాడారు, ఆ బలిపీఠాన్ని చక్కగా అలంకరించారు, ఈరోజు పూజ అయితే చాలా బాగుంది అని అన్నాడు. అప్పుడు నేను అన్నాను వాడితో, ఈ దివ్య బలి పూజ అనేది గురువు ప్రసంగించిన ప్రసంగం ద్వారానో లేదంటే బలిపీఠాన్ని అలంకరించిన అలంకరణ ద్వారానో లేదంటే మధురమైన సంగీత ద్వారానో పవిత్రము అవ్వదు. యొక్క దివ్య బలి పూజ ఎప్పుడు పవిత్రంగా లేదా బాగుంటుంది అంటే యేసు క్రీస్తు ప్రభులు వారు ఈ పీఠము మీదకి వేంచేసి వచ్చినప్పుడు, అనగా యేసు క్రీస్తు గొప్ప కార్యమే యొక్క దివ్య బలి పూజ. యేసు క్రీస్తు ప్రభులు వారు చేసినటువంటి రక్షణ కార్యమే యొక్క దివ్య బలి పూజ. కనుక దివ్య బలి పూజలో మంచిది చెడుదు ఉండదు. దివ్య బలి పూజ ఎప్పుడు కూడా మంచిగానే ఆనందంగానే ఉంటుంది అని చెప్పాను. అంతేకాకుండా ప్రియులారా, ఈ దివ్య బలి పూజ ఒక పెద్ద గుడిలో సమర్పించిన
లేకపోతే చిన్న దేవాలయంలో సమర్పించిన పూజే. ఎందుకంటే ఇది యేసుక్రీస్తు ప్రభులు వారి దివ్యమైన బలి యాగము. కనుక మంచి పూజ, చెడు పూజ అనేది ఉండదు. ఫాదర్ గారు చెప్పిన ప్రసంగాన్ని బట్టి పూజ మారదు, పాటలను బట్టి పూజ మారదు, చేసే అలంకరణ బట్టి పూజ మారదు. కానీ ఈ పూజ యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క గొప్ప కార్యము. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాత నిబంధనలో చూసినట్లయితే యావే దేవుడు మాట్లాడతాడు. ఆయన మాటలన్నీ కూడా నెరవేరినాయి. ఉదాహరణకి భూమి కలుగునుగాక, భూమి కలిగింది. చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు కలుగునుగాక, కలిగినాయి. నీటిలో ఉన్న జీవరాశులు కలుగునుగాక, కలిగినవి. ఆయన చెప్పిన ప్రతిదీ కూడా కలిగింది. ఎందుకు? 51 మాటలో శక్తి ఉన్నది. అంతేకాకుండా యావే దేవుడు మోషే ప్రవక్త అనేక మంది ప్రవక్తలతో మాట్లాడటం మనం చదివి ఉన్నాం. అదే క్రొత్త నిబంధనలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడిన మాటలకు శక్తి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభులు వారు ఏ మాట అయితే పలికారో అది నెరవేరింది. ఉదాహరణకు పక్షవాత రోగితో నీ చాపను నీ కర్రను తీసుకుని లేచి నడు, వాడు లేచాడు, నడిచాడు. చనిపోయిన లాజరుతో లాజరు బయటికి రా, బయటికి వచ్చాడు. ఎందుకంటే ఆయన మాటలో అంత శక్తి ఉన్నది, ఆయన నామములో అంత శక్తి ఉన్నది. అందుకే మంచి పాట, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఆయన మాటకు శక్తి, ఆయన నామములో శక్తి, ఆయన మాటకు అద్భుతం, ఆయన నామములో అద్భుతం. అటువంటి ఆయనే పలికిన గొప్ప మాటలు ఇవి రెండు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయే ముందు పలికిన మాట, ఇది నా శరీరము, దీనిని భుజింపుడు. యేసుక్రీస్తు ప్రభులు వారు పలికిన మాట ఇది నా శరీరము అంటే, మన దివ్యబలి పూజలో ఈ గోధుమ అప్పము శరీరముగా మారదా? మారుతుంది. ఎందుకంటే పలికిన వారు నేను కాదు, మీరు కాదు, యేసు క్రీస్తు ప్రభులు వారు. తర్వాత ద్రాక్షారసం తీసుకుని ఇది నా రక్తము, దీనిని పానము చేయండి. ఎవరు పలికారు? యేసుక్రీస్తు ప్రభులు వారు పలికారు. కనుకనే యొక్క ద్రాక్షారసము ఆ గురువు ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో తన శరీర రక్తములుగా మారుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు నామము లేదా ఆయన మాటలో అంత శక్తి ఉన్నది. ప్రియులాగు సహోదరి సహోదరులారా, ఇంకొక ఉదాహరణ చెప్తాను. కానాపల్లిలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆయన చెప్పాడు, వాటినన్నిటినీ నీటితో నింపండి అని. ఆయన మాట చెప్పిన వారు నింపారు, అది ద్రాక్షారసం అయింది. మరి నీటిని ద్రాక్షారసముగా మార్చిన యేసుక్రీస్తు ప్రభువు వారు సాధారణమైనటువంటి గోధుమ అప్పమును ద్రాక్షారసమును ఆయన శరీర రక్తములుగా మార్చలేడా? మార్చగలడు. ఆయనకు ఆ శక్తి ఉన్నది. ఆయన నీవు లేచి నీ పడకని ఎత్తు అంటే వాడు లేచాడు. లాజరు బయటికి రా అంటాడు, బయటకు వచ్చాడు. నీ పాపం క్షమించబడ్డాయి, క్షమించబడ్డాయి. నీవు స్వస్థత కలుగుని కంటే స్వస్థత కలిగింది. అదే క్రీస్తు ప్రభువు వారు ఇది నా శరీరము అంటే అది శరీరంగా మారదా? మారుతుంది. అదే క్రీస్తు ప్రభువు వారు ఇది నా రక్తం అని చెప్పగానే అది మారదా? మారుతుంది. కనుకనే ప్రియల సహోదరి సహోదరులారా, మన రోమన్ కథోలికులందరూ కూడా మనకు వేరే క్రైస్తవ సంఘాలకున్న తేడా ఏంటంటే పరిశుద్ధ దివ్య బలి పూజ, పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదము. అందుకే మన దేవాలయాలలో దివ్య మందసం ఉంటుంది. ఆ దివ్య మందసములో యేసుక్రీస్తు శరీరంగా మారినటువంటి దివ్య భోజనము ఆ మందసంలో పెట్టబడుతుంది.
అందుకే మనందరము కూడా దేవాలయాలకు ప్రవేశించినప్పుడు వెంటనే వంగి నమస్కరిస్తాం. ఎందుకు? దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క దీవెనలు అగో దివ్య మందసంలో మన ముందు ఉన్నవి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అటువంటి క్రీస్తు శరీర రక్తముల పండుగను మనం ఈనాడు కొనియాడుచున్నాము. ఇంకొక గొప్ప అదృష్టం ఏంది అంటే, మనందరికీ కూడా ఎక్కడ జరిగినా సరే దివ్య బలి పూజలో పాల్గొనే అవకాశం ఉంది. దివ్య శరీర రక్తాలను తీసుకునే భాగ్యం మనకు కలిగింది. మనం ఎంత అదృష్టవంతులమో దీనిని బట్టి తెలుస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే దివ్య సప్రసాదనను స్థాపించడానికి గల కారణాలేమిటి? యేసు క్రీస్తు ప్రభుల వారు యొక్క దివ్య శరీర రక్తాలను లేకపోతే పండుగను స్థాపించడానికి గల కారణాలు 3. మొట్టమొదటిది, యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క మరణాన్ని భూమి మీద నివసించే కతోలందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి అన్న ఉద్దేశంతో ఇక దివ్య సప్రసాదం స్థాపించడం జరిగింది. పునీత పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన లేఖలో 11వ అధ్యాయం 25వ వచనంలో చాలా బాగా చెప్తారు. దీనిని తాగిన ప్రతిసారి నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము. అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు కలవరి కొండ మీద, అంటే కలవరి నుంచి గొల్గొతా వరకు సాగించిన శిలువ యాత్రను జ్ఞాపకం ఉంచుకునేదే దివ్య బలి పూజ. యేసుక్రీస్తు ప్రభులు వారు నీ కొరకు, నా కొరకు, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు స్లీవ్ మీద కొట్టబడి మరణించిన యాత్రే ఇక దివ్య బలి పూజ. ఈనాడు నీకు నాకు రక్షణ కలిగింది అంటే ఆ యేసుక్రీస్తు ప్రభులు వారు చిందించిన రక్తమే. ఆయన రక్తములో విజయము, ఆయన రక్తము పరిశుద్ధమైనది, పవిత్రమైనది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా అదృష్టం ఏంటంటే నీవు నేను కూడా ఆ పవిత్రమైన రక్తంలో కడగబడ్డాము. ఎప్పుడైతే జ్ఞానస్థానము యేసుక్రీస్తు నామములో స్వీకరిస్తామో ఆయన రక్తంలో మనందరము కూడా కడగబడ్డాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కనుక ప్రతి దివ్య బలి పూజ యేసుక్రీస్తు ప్రభుల వారు అనుభవించిన శ్రమలను గుర్తు చేసుకునే దివ్య బలి పూజ. ఇంకా రెండవది, యొక్క దివ్య సప్రసాదము మన ఆత్మలకు దివ్య ఔషధము లేదా దివ్య భోజనము. మనం శరీరంగా పుష్టిగా ఉండాలంటే మన శరీరానికి తగినటువంటి ఆహారం కావాలి. మనం పొద్దున్నుంచి సాయంత్రం పని చేస్తాం, రుచికరమైన వంటలను తింటాం. ఎందుకు? మనకు శక్తి కావాలి కాబట్టి మన శరీరాలకి. అయితే మన ఆత్మలకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఉదయం లేచిన కానీ సాయంత్రం పడుకునే వరకు ఏదో ఒక రకమైన పాపాన్ని చేస్తూనే ఉంటాం. ఈ పాపం ద్వారా మనకు ఆత్మ బలహీనపడుతుంది. అతి యొక్క ఆత్మ ఏ విధంగా మళ్ళా బలవంతం కాబోతుంది? ఎప్పుడైతే యేసుక్రీస్తు శరీరాన్ని మనం స్వీకరిస్తామో మన ఆత్మకు అది దివ్య ఔషధమై అవుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకే యోహాను గారు రాసిన శుభవార్తలు 6వ అధ్యాయము 54వ వచనంలో అంటారు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభులు వారి శరీరాన్ని స్వీకరిస్తారో, రక్తాన్ని తాగుతారో, దివ్య బలి పూజలో పాల్గొంటారో, పాప సంకీర్తన చేస్తారో తప్పనిసరిగా పరలోక రాజ్యములో వారికి స్థలం ఉంటుందని నేను కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారే స్వయంగా పలికిన మాట. ఆ మాట శక్తిగల మాట, ఆ మాటలో శక్తి ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరులు సహలా, రెండవది, నేను వానిని అంతిమ దినమున లేపుదును. యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఎవడైతే తన క్రీస్తు శరీర రక్తాలని భుజించి దివ్య బలిపూజ పూజలో పాల్గొని ఆయన సాక్షిగా జీవిస్తాడో వానిని తన రెండవ రాకడలో ఆ క్రీస్తు ప్రభులు వారు లేపుతారని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారు, అందుకే యొక్క దివ్య శరీర రక్తాలను స్థాపించడానికి కారణం. ఇంకా మూడవది, మనతో
నివాసం ఉండటానికి. మనలో ఒక కుటుంబకుడిగా, మన తండ్రిలా, తల్లిలా, అన్నలా మనతో నివాసం ఉండటానికి ఇక దివ్య సప్రసాదాన్ని స్థాపించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద కొట్టి మరణించారు, పరలోకానికి వెళ్ళారు. ఆయన ఏ విధంగా నీతో నాతో ఉండాలి? ఏ విధంగా నీతో నాతో ఉంటారు? దివ్య సప్రసాద రూపములో. ఇప్పుడైతే క్రీస్తు ప్రభుల వారి శరీరాన్ని మనం స్వీకరిస్తామో, మన హృదయం అనే దివ్య మందసములో ఆయన మనతో నివాసం ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనము ఎన్నిసార్లు సప్రసాదం తీసుకున్నా, ఎన్ని పూజలో పాల్గొన్నా అంతా మనకి దీవెన, ఆశీర్వాదమే. అందుకే ఆయన మత్తయి 28:20 అంటారు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గాయకుని వలనని వారికి బోధింపుడు. నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పుడని పలికినటువంటి ప్రభు అయిన మాట. కనుక ప్రియమైన సహోదరి సహోదరుల దివ్య సప్రసాదాన్ని స్థాపించడానికి గల కారణాలు, తన మరణాన్ని మనందరం గుర్తు చేసుకోవాలి. రెండవ దివ్య సప్రసాదం మన ఆత్మలకు దివ్య ఔషధము. మూడోది మనతో నివాసం ఉండటానికి. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, అవకాశం ఉన్నప్పుడల్లా దివ్య బలి పూజలో పాల్గొనాలి. దివ్య శరీర రక్తాలను స్వీకరించాలి. అందుకే వాటికన్ సెకండ్లో మంచి మాట చెప్తారు. ఈ దివ్య సప్రసాదం అనేది క్రైస్తవులందరికీ కూడా ఒక పునాది వంటిది. పునాది కనుక గట్టిగా ఉంటే మన బిల్డింగ్ పడిపోదు, చాలా బలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని మనం స్వీకరిస్తే మన జీవితాలకి ఒక పునాది వంటిది. రెండవది యొక్క దివ్య సప్రసాదము ఒక దైవానుగ్రహము. రెండవది యొక్క దివ్య సప్రసాదము ఒక కొత్త ఒడంబడిక. ఇంకా మూడవది ఇక దివ్య సప్రసాదము యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం. కనుక ఇక దివ్య బలి పూజలో ఈ క్రీస్తు శరీర రక్తంలో స్వీకరించే ముందు మన పాపాలను ఒప్పుకొని పరిశుద్ధంగా క్రీస్తు ప్రభుల వారిని శరీర రక్తాలను స్వీకరించి దీవెనలు పొందుదాము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. విశ్వాస సంగ్రహం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడను మన ప్రభు అయిన యేసు క్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారముగా లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మ విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు క్రీస్తు శరీర రక్తముల పండుగను కొనియాడుచున్న యొక్క శుభ సందర్భములో మానవ మాతృమైన మనందరికీ కూడా ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు కావాలి. కనుక విశ్వాసముతో మనకు కావలసినటువంటి మనకు ప్రార్థనా శక్తిని, విన్నపములను ఆ ప్రభువునికి సమర్పించుకుందుము. శ్రీసభ కొరకు మా ప్రియతమ పరిశుద్ధ లియో జగద్గురువులను, మా తెలుగు పీఠాధిపతులందరినీ, గురువులందరినీ, ప్రత్యేకంగా మాకు ఆధ్యాత్మిక సేవలు చేయుచున్న గురువులను, దైవాంకితులను, ఉపదేశులను, సంఘ పెద్దలను దీవించి ప్రభు సేవలో తగినట్లుగా వాక్యపరిచ చేయుటకు ప్రేరేపించమని వేడుకుందాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నాయకుల కొరకు మా భారతదేశంలోని, మా రాష్ట్రములోని, మా ప్రాంతంలోని నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాము. వీరు పేదల పట్ల దయ, కనికరములు కలిగి వారికి కావలసిన సేవలు అందించుచు చక్కగా పరిపాలన చేయు జ్ఞానమును దయచేయమని అందరూ
ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కుటుంబముల కొరకు ఓ ప్రభువా ప్రతి కథోలిక కుటుంబమును, ప్రతి విశ్వాసిని మీకు సమర్పించి ప్రార్థించుచున్నాము. ప్రతి కుటుంబము మీ ఆజ్ఞలకు బద్ధులమై జీవించుచు కుటుంబ సభ్యులందరూ నిత్యం ఆత్మతో నింపబడే విధంగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. గురు విద్యార్థుల జూబిలీ కొరకు 2025 జూబిలీ సంవత్సరంలో జూన్ నెల 23వ తారీఖున ప్రత్యేకముగా గురు విద్యార్థుల కొరకు మరియు జూన్ 26వ తారీఖున గురువుల జూబిలీ కొరకు ప్రార్థించుచున్నాము. ప్రపంచవ్యాప్తంగా దైవ సేవలో ఉన్న గురువులను, గురు విద్యార్థులను దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, కృపగల దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈనాడు ప్రత్యేకంగా దివ్యవాణిని నడిపిస్తున్నటువంటి గురువులను దీవించండి, ఆస్వాదించండి. ఆయనకు సహకరిస్తున్న సిబ్బందిని దీవించి ఆశీర్వదించి కావలసిన వరములు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా దయగల సర్వేశ్వర, ఇస్రాయేల్ ఇరాక్లో యుద్ధం జరుగుతుండగా ప్రభువు వారి యొక్క మనసులను మార్చి ఒకరినొకరు సమాధానము కలిగి జీవించడానికి కావలసిన వరములను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. యొక్క దివ్య బలి పూజను చూస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబమును మీకు సమర్పిస్తున్నాను. వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కావలసిన వరములు దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆర్థిక కొరతతో జీవిస్తున్న వారికి ఆర్థిక సహాయాన్ని అందించండి. వృద్ధాప్యంలో ఉన్న వారికి తగిన ఆరోగ్యాన్ని దయచేయండి. చదువుతున్న పిల్లలకు మంచి తెలివిని, జ్ఞానమును, బుద్ధినిచ్చి చక్కగా చదువుకోవడానికి కావలసిన వరములను దయచేయండి. వారితో పాటు మమ్మల్ని అందరినీ దీవించి ఎల్లప్పుడూ కూడా నీకు, నీ కొరకై, నీ సేవ కొరకై జీవించే భాగ్యాన్ని మాకందరికి కూడా ప్రసాదించమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. అడుగులో అడుగు వేసి ఓ ప్రభు నీ చేయి పట్టి చేరుకొనేద పూజ పీఠం నన్ను నేను అర్పించగా. అడుగులో అడుగు వేసి ఓ ప్రభు చేరుకొనేద పూజ పీఠం నన్ను నేను అర్పించగా. అడుగులో అడుగు వేసి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ మహోత్సవంలో అప్పరసములను కానుకగా నీ దివ్య సన్నిధికి తెచ్చుతమి. ఈ కానుకలు సూచించు శాంతి సమైక్యములను నీ శ్రీ సభకు కరుణతో దయచేయము.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలయన క్రీస్తు ప్రభువు తన అపోస్తలులతో కలిసి కడరాత్రి భోజనము భుజించినప్పుడు నిష్కలంక గొర్రెపిల్లగా తనను తాను సమర్పించుకొని నీకొక పరిపూర్ణ స్తుతి బలిని అర్పించెను. దాని రక్షణ ఫలములను యుగాంతము వరకు మేము అనుభవించినట్లు ఈ దివ్య బలి పూజ క్రీస్తు తన శ్రమల జ్ఞాపకార్థము ఏర్పాటు చేసెను. ఈ విధముగా గౌరవప్రదమైన ఈ దివ్య సంస్కారమందు నీ ప్రజలను పోషించి వారిని పరిశుద్ధాత్మనందు స్థిరపరచుచున్నావు. తద్వారా మానవ జాతి ఒకే విశ్వాసపు వెలుగులో పయనించి ఒకే ప్రేమ బంధంలో ఐక్యమగుచున్నది. ఇంతటి అద్భుతమైన దివ్య ఆహారంను సేవించి మేము ఉత్థాన క్రీస్తును పోలి పురోగమించుచున్నాము. అందువలన ఇహపరములు ఏకమై నిన్ను ఆరాధించుచు నీకొక నూతన స్తుతి గీతమును ఆలపించుచున్నవి. మేమును దూతల దళముతో ఏకమై నిరంతరము నీ స్తుతి చేయుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కుముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మనాథుడైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రొంచి శిష్యులకిచ్చుచు ఇట్లానెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లానెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువార మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా 14వ పాపు గారిని, మా అంతోని పీఠాధిపతును, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థాన మగుతమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మందరిపై దయచూపి దేవుని కన్యతలిగ మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆ దేవాది దేవుడు మన కుటుంబాలను దీవించి మనకు తోడుగా నీడగా ఉండి ఆయన కుమారుడిని క్రీస్తు ప్రభులు వారికి సాక్షులుగా జీవించడానికి కావలసిన వరములు దయచేయమని పరలోక ప్రార్థన ద్వారా ప్రార్థించుదము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, ఆపదల నుండి, ప్రమాదాల నుండి, శోధనల నుండి మమ్మలను రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి, రోగాల నుండి, బాధల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరు సమాధానం తెలుపుకుందుము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో క్రీస్తు పరమ శరీర రక్తములు. ఈ పరమ శరీర రక్తాలు స్వీకరించడానికి పిలువబడిన మనందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనను నిశ్చయమును చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము. క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము. క్రీస్తు శరీర రక్తము పరలోకానందము, క్రీస్తు శరీర రక్తము పరలోకానందము. క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము. పునీత ఇన్నేశ్వర్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలను చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినను అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మా సభ అద్భుత బాలయేసు సభ మంగళూరులో స్థాపించబడినది. మేము శ్రీకాకుళం డయాసిస్, గుంటూరు డయాసిస్, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్లో పనిచేస్తున్నాం. యువకులు ఎవరైనా సరే దేవునికి అర్పించుకొని ఒక గురువుగా సేవ చేయాలని ఆశ కలిగితే మా సభ తరపున మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. Dear brothers and sisters, especially the youth children, I am the Superior General of a congregation. The name of the congregation is Missionary Society of Infant Jesus, founded by Reverend Dr. Father Lawrence Pius Pinto from Mangalore. And our generalate is located in Mangalore, and at present we are working in the diocese of Srikakulam, Guntur, and the state of Tamil Nadu, Karnataka,
Rajasthan and Udaipur diocese. And if anyone wants to join in our society and be a witness for Christ and His kingdom, you are welcome. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్రమైన కుమారుని శరీర రక్తములను స్వీకరించి నీ దివ్య జీవనములో భాగస్థలమైతిమి. నీ రాజ్యములో చేరి నిత్యానందము పొందు అర్హతను కూడా మాకు ప్రసాదింపమని బ్రతమాలుకొనుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుతురుగాక. ఆమేన్. ఈ పూజ సమాప్తమైనది. మనందరం కూడా వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నీ శరీరం ప్రాణికోటికి జీవమిచ్చే అమృతం. నీ రక్తం నా మనసులో కృపను ఒసగే సాగరం. నీ శరీరం ప్రాణికోటికి జీవమిచ్చే అమృతం. నీ రక్తం నా మనసులో కృపను ఒసగే సాగరం. యేసువా, యేసువా, ధన్యమాయను జీవితం. నీ శరీరానికి జీవమిచ్చే అమృతం. నీ రక్తం నా